హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పప్పుచారు. ఒక్కసారి మా అమ్మమ్మ స్టైల్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సింపుల్గా పప్పుచారులో ఏవీ లేకుండా ఒక్క సొరకాయ ఉంటే చాలండి, చాలా కమ్మగా పప్పుచారుని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సొరకాయ పప్పుచారుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా పప్పుచారు రెడీ చేసుకోవడానికి ఇక్కడ చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో 1/2 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. ఒక 2 సార్లు బాగా కడగాలి. ఇంకొన్ని నీళ్లు పోసి కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఇంకొక పక్కన కొంచెం చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పక్కన కుక్కర్ పెట్టుకొని ఇంకొక పక్కన పప్పుచారులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన వెడల్పుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి. 4 స్పూన్ల వరకు నూనె పోయాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 4-5 మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసేసి లోపల ఉన్న గుజ్జును, గింజలు అవన్నీ తీసేసి సొరకాయని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పప్పుచారు అంత కమ్మగా రుచిగా ఉంటుంది. 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి పోపులో ఇలా వేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ పప్పుచారులో కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూతని మామూలుగా పెట్టుకొని ఇవన్నీ కూడా మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక పక్కన ఇలా ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన పప్పు 3 విజిల్స్ వచ్చాయండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతను తీసుకున్న తర్వాత చూడండి, పప్పు అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. గరిటెతో మామూలుగా కలుపుకొని ఇలాంటి పప్పు గుత్తి లేదంటే మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇంకొక పక్కన ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేయండి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. గిన్నెపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పుచారు రెడీ చేసుకునే ముందే చింతపండు ముందే నానబెట్టి పెట్టాను. ఇప్పుడు చింతపండునంతా కూడా ఒకసారి బాగా పిసికి అందులో నుండి గుజ్జునైతే తీయాలి. ఇలా చింతపండు గుజ్జునంతా కూడా కారం మగ్గిన తర్వాత ఇందులో పోసుకోవాలి. ఆ చింతపండులో నుండి ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జునంతా కూడా ఈ సొరకాయ ముక్కలలో పోసిన తర్వాత పులుపుని చూసుకొని నీళ్ళను పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు వేసిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. గిన్నెపై మూతను మామూలుగా పెట్టుకొని ఇప్పుడు ఈ పులుసుని అంతా కూడా బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇక ఏ మసాలాలు కూడా యాడ్ చేయమండి, ఒక ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు గిన్నెపై మూతను మామూలుగా పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. పప్పుచారు ఎంత మరుగుతే అంత రుచిగా ఉంటుందండి. ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుచారుని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ, ఎంతో కమ్మగా రుచిగా ఉండే సొరకాయ పప్పుచారుని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పప్పుచారు రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.